నిన్న క్లాస్ ఎంతవరకు వచ్చిందంటే సమస్యకు పరిష్కారం చెప్పాను. ఎందుకంటే అందరూ మా ఆయనతో ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి ఇది స్టార్టింగ్ స్టేట్మెంట్ చెప్పి ఇంకా ఆ తర్వాత ప్రాబ్లమ్ చెప్పుకుంటూ పోతున్నాం. సో ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉండదు. అన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఆధ్యాత్మికంగా దృష్టి ద్వారా సృష్టి. సో మీ యొక్క దృష్టికోణం ఏదైతే అదే సృష్టి. సృష్టి అంటే ఎక్కడో గ్లోబో ఇంకెక్కడో ప్రపంచమో అనుకోవద్దు పరిస్థితులు. దృష్టి ద్వారా సృష్టి అంటే మన దృష్టికోణం ద్వారా పరిస్థితులను సృష్టిస్తున్నాం. ఇప్పుడు పిల్లలు చెప్పిన మాట వినాలనుకోండి. సో మన దృష్టికోణం మారాలి. పిల్లలు చెప్పినట్టు వినటం లేదు, వినరు అనేసి మన దృష్టికోణం ఆ రకం ఉంది కాబట్టి ఆ పరిస్థితిని సృష్టించాం మనం, పిల్లలు మన మాట వినకుండా. సో ఇప్పుడు పిల్లలు ఆజ్ఞాకారులు. ఇంకా శివ పరమాత్మకు ఆజ్ఞాకారులు అని చెప్పి వాళ్ళ యొక్క స్వధర్మాన్ని శివుడితోటి లింక్ చేసి మరి ఆలోచిస్తే ఇంకా అద్భుతం. సో అప్పుడు ఏమవుతుంది? పిల్లలు శివునికి ఆజ్ఞాకారులు అని చెప్పి మీరు తండ్రికి ఆజ్ఞాకార సంకల్పం చేసినప్పుడు మీ స్థితి స్థిరంగా అవుతుంది. ఆలోచనలు చేసి వదిలేయకుండా ప్రాక్టికల్ లైఫ్ లో మీరు తండ్రి చెప్పిన ధర్మాన్ని పాటించాలి అక్కడ. సో మీరు మీ సంస్కారం ఆజ్ఞాకారులై ఉండాలి. ఊరికే కూర్చుని సంకల్పాలు చేసేసి అక్కడ అంతా అయిపోవాలని చెప్పేసి చూస్తే కాదు, యాక్షన్ లోకి రావాలి. సో మనం తండ్రి మాట వింటున్నామా? వినటం లేదు. అంటే ధర్మాన్ని పాటిస్తున్నామా? అంటే పాటించట్లేదు. మనసా వాచ కర్మనంతా వ్యర్థమే నడుస్తోంది. అంటే మనలో ఆజ్ఞాకారి సంస్కారాలు లేవని అర్థం. సో మనలో ఆజ్ఞాకారి సంస్కారాలు లేనప్పుడు, మన దృష్టికోణం ఆ రకంగా ఉన్నప్పుడు మన నుంచి తరంగాలు వెళ్తుంటాయి కాబట్టి ఆ సంస్కారాలు పిల్లలు కూడా ప్రభావితమయ్యే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. కానీ మనం లోపల అటు చెక్ చేయకుండా బయట చెక్ చేస్తున్నాము. చేసి మన వాక్కు ద్వారా ఏం చేస్తున్నామంటే వినట్లేదు అని చెప్పేసి ఇంకింత పడేస్తున్నాడు. సో ఇది పూర్తిగా ప్రయోగం చేసి చూడాల్సిన విషయం. నేనైతే థియరీలో చెప్పేశాను, మేము ప్రయోగం చేసి చూసాం కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. నేను చెప్పేవన్నీ యాక్చువల్గా నేను ప్రయోగం చేసి చూశాను. అందుకే చెప్పేటప్పుడు ఇది ఇలా జరుగుతుంది. కానీ మీరు థియరీగా ఇప్పుడు జూమ్ లో వింటున్నారు, యూట్యూబ్ లో వింటున్నారు. మీరు ప్రయోగం చేసి చూడాలి. చూసి ఆ తర్వాత పిల్లలు మారారా అని పిల్లల్ని చెక్ చేయొద్దు, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. సో ఎవ్వరి మీద ప్రయోగం చేసినా వాళ్ళు మారారా అని చెప్పి చూడడం కాదు, మీ స్థితి పెరిగిందా అని చూడాలి. ఎప్పుడైతే మీ స్థితి పెరుగుతుందో మీలో ఆజ్ఞాకారి లక్షణాలు వస్తాయో దృష్టి ద్వారా సృష్టి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆజ్ఞాకారులుగా అవుతారు. మీలో ఆ సంస్కారం లేకుండా చుట్టూ అంతా మారిపోవాలంటే జరగదు.